దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ వందనాలు. ప్రత్యేకంగా ప్రతిదినము దేవుని మాటలు మనము ధ్యానించుకుంటున్నాం. ఈరోజు నిర్గమకాండంలో ఒక మాట మనము చదువుకుందాం. దేవుడు వాక్యంతో మనందరినీ మాట్లాడతాడు. ఆ దేవుని మాట మన హృదయంలో పెట్టుకుని ఆ వాక్యానుసారమైన జీవితం మనం జీవించాలి. కనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, నిర్గమకాండంలో 14:21లో ఒక మాట ప్రభు అంటున్నాడు. మోషే సముద్రము తన చేయి చాపగా యెహోవా రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును ఇచ్చి దాని 6 నెలలుగా చేసెను. చూడండి, మరొకసారి చదువుతున్నాం దేవుని బిడ్డరా. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రమును ఆరిన నేలగా చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే దేవుడు మోసే చెయ్యి చాపినప్పుడు సమయం పట్టింది. ఆ రాత్రంతా ఆరిన నేలగా దేవుడు చేశాడు. మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సమయం పడుతుంది. ఆ సమయం తర్వాత దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలుని ఐగుప్తీయులు రాజు తరుముకొని వస్తున్నప్పుడు మోషే దేవునికి స్తోత్రం వెంటనే దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నాడు గనుక, దేవుడు ఏమి చెప్తాడో అది చేస్తున్నాడు గనుక దేవుణ్ణి అడిగాడండి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు యెహోవా దేవుడు మోషేకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మోషే చెయ్యి చాపగా రాత్రంతా సమయం పట్టింది. 6 నెలలుగా చేయబడిన తర్వాత 6 నెలల మీద ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళినారు. దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. ఇజ్రాయేల్ ప్రజలు వెళ్తున్నప్పుడు ఒక గోడలాగా ఈ పక్క ఆ పక్క ఒక గోడలాగా నీళ్లు నిలబడి ఉన్నాయి. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప కార్యం అంటే, దేవుడు చేసిన మేలు చిన్న మేలు కాదండి. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు తెలియపరచడానికి, మోషే నాయకును నమ్మటానికి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారములు చేసి, ఆ తర్వాత చూడండి, తన శత్రువులను తరుముకొని వస్తున్నప్పుడు ఆ ఫరో రాజుకి ఖచ్చితంగా బుద్ధి రావాలని చూడండి, దేవునికి స్తోత్రం, తెల్లవారుజామున పొద్దు పొడిచే సమయంలో సముద్రం మళ్ళీ తిరిగి యథాప్రకారం వచ్చినప్పుడు శత్రు సైన్యం అంతా మునిగిపోయింది. హల్లెలూయా. దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. మోసే దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నాడు. ఆ రోజు మోషేను చూసి ఇశ్రాయేల్ ప్రజలంతా భయపడ్డారండి. దేవుని బిడ్డలు ఎన్నో అద్భుతాలు చేశారు. కనుక దేవునికి స్తోత్రం. నువ్వు కూడా ప్రార్థన చేసి దేవునికి ఆ సమయం వస్తుంది. ఆ సమయం వరకు నువ్వు ఖచ్చితంగా కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థనతోనే సమాసం. దేవుడు ఏమైతే చేయాలనుకుని నువ్వు ప్రభు కోసం ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థనే. ఈ లోకంలో ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు, స్తుతించేవాళ్ళు తక్కువ ఉన్నారు. కనుక దేవుని బిడ్డరా, నువ్వు ప్రార్థన చేసి దేవునికి చెప్పినట్లయితే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు నీ జీవితంలో. కనుక దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. ప్రభు మా కొరకు ప్రత్యేకించి మీరు కూడా ప్రేయర్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తూనే ఉంటాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు వాక్యానుసారమైన జీవితం మనం సరిపెట్టుకుందాం. దేవుని బిడ్డ ఇశ్రాయేల్ ప్రజలు ఇసుకిచ్చినా కూడా ఎంతో ఓపికతో మోషే దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నాడు. మనం కూడా అట్టి కనెక్షన్ మనం కూడా కలిగి ఉందాం. మీకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఈ వాక్యం మీ హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.